ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన క్రమంలో ఆన్లైన్ పైరసీకి చెక్ పడిందని అందరూ భావించారు. అయితే ఒకడు పోతే ఇంకొకడు అన్నట్టు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ ప్లస్ లో ఐబొమ్మ 1 అనే మరో వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఆన్లైన్ పైరసీ ప్రపంచంలో కొత్తగా వచ్చిన ఐబొమ్మ 1 సరికొత్త పైరేటెడ్ సినిమాలతో ప్రత్యక్షమైంది. తెరపైకి ఐబొమ్మ 1 ఇక ఐబొమ్మ ఎకో సిస్టమ్ లో సుమారు 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెరపైకి వచ్చిన ఐబొమ్మ 1 కూడా ఆ మిర్రర్ వెబ్సైట్లలో ఒకటి కావచ్చని భావిస్తున్నారు. గతంలో ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్లలో నడిపించిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కొత్త వెబ్సైట్ వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ప్రస్తుతం ఐబొమ్మ 1 పైరసీ మాఫియాను ఆపలేము అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మూవీ రూల్స్, తమిళ ఎంవి వంటి ఇతర పైరసీ సైట్లపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఐబొమ్మ నిర్వాహకుడు చాలా తెలివిగలవాడని ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మాఫియాలో ఇమ్మడి రవితో పాటు ఎవరు ఉన్నారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్మడి రవి సెల్ ఫోన్ను అందుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతడి తెలివితేటలకు ఆశ్చర్యపడుతున్నారు. ప్రతి 2 నెలలకు ఒక దేశం చుట్టి వచ్చే ఇమ్మడి రవి కూకట్పల్లిలోని తన ఇంటికి వచ్చేవాడిని పోలీసులు గుర్తించారు. తన రహస్యాలు బయటపడకుండా ఉండడం కోసం మనుషులపైన నమ్మకం లేకపోవడంతో ఇమ్మడి రవి ఎవరిని పనిలో పెట్టుకోలేదని సమాచారం. రవి సెల్ ఫోన్ మొత్తంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఐబొమ్మ 1 ప్రత్యక్షం కావడం పోలీసులకు సవాలుగా మారింది.